ప్రతి ఒక్కరూ పేపర్ ప్లేట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మీరు మిషన్ కొనుక్కోండి. మీరు పిచ్చి పిచ్చిగా డబ్బులు వస్తాయి. మీరు మిషన్ కొనుక్కోండి. రా మెటీరియల్ అందుబాటులో తెచ్చుకోవడం, పేపర్ ప్లేట్ చేయడం, పిచ్చి పిచ్చిగా డబ్బులు రావు. ఫుల్ డబ్బులు వస్తాయి, ఫుల్ ఇన్కమ్ వస్తుంది, మామూలుగా రాదని చెప్పి పేపర్ ప్లేట్ మిషన్లు అమ్మే వాళ్ళు ఈ విధంగా చేస్తారు. వన్స్ మీరు వాళ్ళ దగ్గర నుంచి మిషన్ కొన్నాక రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాక మీరు ఆల్మోస్ట్ ఏంటి అంటే ఇక కాంటాక్ట్ అనేది తక్కువ. ముందేం చెప్తారంటే మీరు పేపర్ ప్లేట్స్ చేయండి, మాకే పంపించడం, మేము కొనుక్కుంటాం, మామూలుగా కొనుక్కోమంటాం. సరే, రకరకాల కారణాలు ఉన్నాయి. ఏ వీడియో చూసినా కానీ పేపర్ ప్లేట్ మిషన్ లో భారీగా లాభాలు వస్తాయి అని చెప్పి వాళ్ళ మిషన్లు వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ఎవ్వరు మాట్లాడిన విషయం ఏంటి అంటే పేపర్ ప్లేట్స్ చేసిన తర్వాత ఎలా అమ్ముకోవాలని మాత్రం ఎవరు చెప్పరు. సో ఇప్పుడు దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. పేపర్ ప్లేట్ మిషన్స్ గురించి చాలా వీడియోస్ చూస్తుంటారు. పేపర్ ప్లేట్స్ మిషన్ కొనుక్కోవడం కరెక్ట్, మంచిదే. కొనుక్కున్న తర్వాత రా మెటీరియల్ వచ్చి పేపర్ ప్లేట్స్ తయారు చేయడం కూడా మంచిదే. కానీ మనం ముందుగా దీని మార్కెటింగ్కి కొంత సెటప్ అనేది మనకు చాలా అవసరం. మార్కెటింగ్ సెటప్ ఎలా అంటే మనకి చాలా, అంటే మనం ఒక సరౌండింగ్స్లో ఉన్నాం అనుకుంది. ఓకే, మనం ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్లోనో లేకపోతే మీ ఊర్లోనే ఉన్నారు. మీ ఊర్లో ఉంటే మీ ఊర్లో ఫస్ట్ ఏంటి అంటే 20-30 కిరాణా షాపులకి వెళ్ళండి. కిరాణా షాపులకి వెళ్ళిన తర్వాత మీకు ఐడియా ఇస్తున్నాను, అంటే పేపర్ ప్లేట్స్ తయారు చేసిన తర్వాత పేపర్ ప్లేట్స్ ని ఎలా అమ్ముకొని డబ్బులు సంపాదించాలనే విషయం మీకు చెప్తున్నాను. ఒక 20-30 కిరాణా షాపుకి వెళ్ళండి. ఫస్ట్ వాళ్ళందరి దగ్గర పేపర్ ప్లేట్స్ ఎంతకి మీరు బయట వాళ్ళకి అమ్ముతున్నారు అనే విషయాన్ని కనుక్కోండి. ఒక కస్టమర్ లాగా వెళ్ళి ఎంత అవుతుందన్న నార్మల్గా అడగండి. తర్వాత సెకండ్ ఫేజ్ లో నా దగ్గర పేపర్ ప్లేట్స్ మిషన్ ఉన్నాయి, మీకు వేరే వాళ్ళు వేసే దానికంటే తక్కువకి వేస్తాను అని చెప్పి అట్లీస్ట్ ఒక 30-40 చిన్న పల్లెటూరులో కూడా కనీసం 20-30 కిరాణా షాపులు ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర. ఎగ్జాంపుల్ ఒక 50 కిరాణా షాపులు అమ్ముతున్నాయి అనుకుంది. 50 కిరాణా షాపుల్లో వేరే వాళ్ళు వేసిన దానికంటే ఒక పావుల తక్కువ వేస్తాను ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని దీంతో పాటు ఇనిషియల్ గా నీకు తక్కువ ఆదాయం మిగిలినా కానీ నువ్వు ముందు ఓకే చెప్పాలి. తర్వాత ఎట్ ది సేమ్ టైం మీ ఊర్లో ఉన్న కళ్యాణ మండపాలు, హోటల్స్, వీటన్నిటిలో కూడా, ఎందుకంటే మెస్ భోజనాలు వీటన్నిటిలో కూడా మామూలు పేపర్ ప్లేట్స్ ఇస్తా ఉంటారు. వీటన్నిటిని కూడా కనుక్కోవాలి. అటన్నిటిని కూడా కనుక్కొని కొంచెం తక్కువకే మీరు మాట్లాడుకొని ఫస్ట్ మార్కెట్లో ముందు మీరు కొన్న వాటికి నష్టం లేకపోయినా మరీ ఎక్కువ లాభం లేకపోయినా మీరు అమ్మడానికి ప్రయత్నం చేయాలి. అంటే డెలివరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఫర్దర్గా ఏంటి అంటే మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీరు బాగా ఫాస్ట్గా అందిస్తూ ఉన్నారు అంటే డెఫినెట్లీ అరే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి డెలివరీకి ఆన్ టైం వస్తుంది. పేపర్ ప్లేట్ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలి అంటే డెలివరీ ఆన్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే రేపు పెళ్ళుంది, నాకు ఒక 500 కావాలి, లేకపోతే ఒక 1000 కావాలని అడిగి ఆర్డర్ వచ్చింది అనుకోండి. రేపుడు కదా చిన్నగా చేద్దాము, ఒక 200 ఇస్తే సరిపోతుందా, 300 ఇస్తే సరిపోతుందా అని చెప్పి డెలివరీ లేట్ చేయకుండా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అంటే డెఫినెట్లీ పేపర్ ప్లేట్స్ మీరు తయారు చేసిన తర్వాత మీ పేపర్ ప్లేట్స్ అమ్ముడు పోతాయి, మీకు కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ పేపర్ ప్లేట్ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలి అంటే పేపర్ ప్లేట్ మిషన్ తెచ్చుకున్నాక ఓకే దాన్ని అమ్ముకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ప్రాపర్గా ఇనిషియల్గా మామూలుగా అద్దె ఆటోను ఏదో ఒకటి మాట్లాడుకున్నా మెల్లగా మీకు ఒక చిన్న సొంత ఆటో పెట్టుకొని ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ ఒక పర్సన్ తిరుగుతూ ఎప్పటికప్పుడు ఆర్డర్లు కలెక్ట్ చేసుకుంటూ డెలివరీ చేసుకుంటూ ఈ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దీనికి ఆన్లైన్ మార్కెటింగ్ ఏం అవసరం లేదు. అండ్ దీనికి ఆదాయం కూడా ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుంది. మీరు డెలివరీ చేసే దాన్ని బట్టి ఆన్ టైంకి మీకు వచ్చే ఆర్డర్స్ని బట్టి ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇది ఫస్ట్ చూసుకున్న తర్వాత ఓకే మన ఊర్లో నేను ఒక 10 షాపులకు వేయగలుగుతాను. ఎప్పుడైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్యాలిక్యులేటర్ రిస్క్ చేయరు. ఏ వదిలే పెట్టేద్దాం, వచ్చేస్తుంది, అంత వచ్చేస్తుంది, ఇంత వచ్చేస్తుంది అని గాలో లెక్కలేస్తారు. దానివల్ల చాలా మంది బిజినెస్ లో లాస్ అవుతారు. సో క్యాలిక్యులేటర్ రిస్క్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఇది మనం చేస్తే మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఒకవేళ రాకపోతే ఎంత నష్టం వస్తుంది, అప్రాక్సిమేట్లీ ఈ నష్టాన్ని నేను తట్టుకోగలుగుతాను. ఇది చాలా ఇంపార్టెంట్. సో ముందు మీరు పేపర్ ప్లేట్స్ ని ఎక్కడెక్కడ అమ్మాలి ఇదంతా రెడీ చేసిన తర్వాత పేపర్ ప్లేట్ మిషన్ ఉందో అది కొనుక్కొని అప్పుడు ప్లాన్ చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా లాభదాయకమైన బిజినెస్. తక్కువ పెట్టుబడి, ఇనిషియల్ గా తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ గ్రాడ్యువల్లీ పెంచుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకసారి చూడండి. ఫర్దర్గా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎలా చేయాలి ఏంటి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.